శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కాలముల మహిమ. అనగనగా ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని తల్లి, పెళ్ళాం తల్లి కూడా అతని దగ్గరే ఉంటున్నారు. కానీ అత్తకి కోడలికి ఒక్క నిమిషమైనా పడేది కాదు. ఓ రోజు బ్రాహ్మణుడి ఇంటికి రాగానే పెళ్ళాం, ఈవేళ మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటకు పంపేయాలి, లేకపోతే నేను నూతిలో పడి చస్తాను అని అన్నది. పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ బ్రాహ్మణుడు తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి పెందరాళే భోజనం చేసిన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, చెల్లెలికి జబ్బుగా ఉందిట, నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు. పదరా నాయన, వెళ్ళి వద్దాం, నన్ను వెంటనే దిగబెట్టిరా అంది తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ. ఆ రాత్రి తల్లిని తీసుకుని కొడుకు బయలుదేరాడు. మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తల్లిని నడవమని తాను వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకున్న తల్లి కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు. ఎంత పిలిచినా పలకలేదు. ఏడుస్తూ ఓ చెట్టు కింద కూర్చుంది. అక్కడకు కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా అమ్మా, నేను వేసవికాలాన్ని, మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవే అమ్మా, నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. నీ కాలంలో పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు జరుగుతాయి, మామిడి పళ్ళు పనస పళ్ళు దొరుకుతాయి. నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వేసవికాలం వెళ్ళిపోయింది. తర్వాత వర్షాకాలం వచ్చి, నేను వర్షాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానివమ్మా, నీవు లేకపోతే నీళ్లే లేవు, నీవు లేకపోతే మేం బతకడం ఎలాగా, చెరువులు నిండుతాయి, నీ వల్లే పంటలు పండుతాయి, నీవు మంచిదానివమ్మా అంది తల్లి. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, అమ్మా, నేను శీతాకాలాన్ని, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానివమ్మా, నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు, జామ పళ్ళు సీతాఫలం పళ్ళు వస్తాయి, నీవు మంచిదానివమ్మా అంది తల్లి. వెంటనే 3 కాలాలు ఒకమారు ప్రత్యక్షమై, నీవు మాటలకే మాణిక్యాలు రాల్తాయి, నవ్వితే నవరత్నాలు రాల్తాయి అని దీవించి ఆవిడ అడగకుండానే ఆవిడను తీసుకుని వెళ్ళి కొడుకింటి ముందు దిగబెట్టాయి. తెల్లవారగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిడను చూచి నిర్ఘాంతపోయి, ఎలా వచ్చారు అత్తయ్య అంటూ ప్రేమ కన్న దానిలా అడిగింది కోడలు. ఏదో మాట్లాడింది అత్త. మాణిక్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే అత్త నవ్వింది. నవరత్నాలు రాలాయి. ఇంకా ఆశ్చర్యపడింది కోడలు. అప్పటి నుంచి అత్తగారిని కొద్దిగా గౌరవించేది. కానీ ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి. ఈ రాలే రత్నాలు మాణిక్యాలు మా అమ్మ నోటి నుంచి రాలక అత్త నోటి నుంచి రాలుతున్నాయి, మా అమ్మకు కూడా ఇలాగే చేయాలి అనుకుంది. వెంటనే మొగుణ్ణి పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మని చెప్పింది. సరేనన్నాడు బ్రాహ్మడు. ఆ రాత్రి భోజనాలయ్యాక అత్త అల్లుడు అడవికి వెళ్లారు. తన తల్లిని వదిలేసిన చోటే అత్తను వదిలి అల్లుడి ఇంటికి వెళ్ళాడు. అత్తగారు ఓ చెట్టు కింద కూర్చుంది. కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని, మంచిదాన్నేనా అంది. అనగానే, చాలే నీ మంచి, చెప్పనక్కర్లేదు, వెదవ మంచి, ఎండలు తెగ కాస్తాయి, ఈ చెవిగాడుపు ఆ చెవికి కొడుతుంది, మంచినీళ్ళైనా దొరకవు, వెధవకాలం, పో అంది. వేసవికాలం వెళ్ళిపోయింది. వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను మంచిదాన్నేనా అంది. చీచి, వెధవకాలం, వర్షాలు పట్టుకుంటే వదలవు, జారు బురద మడిబట్టైనా ఆరదు, ఓ ఊరు వెళదామంటే లేదు అంది అత్త. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, నేను మంచిదాన్నేనా అంది. చీచి, మా అండా మంచి, నీ మంచే చెప్పాలి, వెదవచలి, ఎంతకు వదలదు, ఇట్టే పొద్దు పొడుస్తుంది, అట్టే మాయమవుతుంది, ఎంతకు తెల్లారదు, పో అంది అత్త. వెంటనే 3 కాలాలు ప్రత్యక్షమై అత్తను గాడిదని చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి, నీవు మాట్లాడితే నోట పురుగులు రాలుతాయి అని వెళ్ళిపోయాయి. తెల్లవార్లు నిద్రలేక పట్టక ఎప్పుడు అమ్మ వస్తుందా, ఎప్పుడు రత్నాలు రాలుతాయా అని చూస్తుంది బ్రాహ్మడి పెళ్ళాం. లేవగానే గుమ్మంలో గాడిద కనపడింది. ఇదేమిటి, గాడిద వచ్చిందనుకుంటుండగానే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన కథంతా చెప్పింది. అలా చెబుతూ ఉంటే నోట వెంట పురుగులు రాలుతున్నాయి. తన అమాయకత్వం వల్ల ఇలా అయిందని దుఃఖించింది ఇల్లాలు. జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకున్నది కోడలు. మా అమ్మ నోరు మంచిది కాదు అని ఏడ్చింది పాపం. అంచేత కష్టంగా ఉన్న ఏ కాలాన్ని తిట్టకూడదు. మొన్న వర్షాలలో మా నాన్న చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడు ఏ కాలాన్ని తిట్టకండి అన్నయ్యలు, అక్కయ్యలు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి.